బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఇక పార్టీ స్థితిగతులు, వరంగల్ సభపై చర్చిస్తున్నారు కేసీఆర్. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, ఇప్పటికే చూసుకుంటే అధికారం కోల్పోయిన తర్వాత, ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత కేసీఆర్ ఇప్పటి వరకు బయటికి రావడం చాలా తక్కువగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు పార్టీ మాజీ నేతలతో, ముఖ్య నేతలతో ఇప్పుడు భేటీలు నిర్వహిస్తున్నారు, వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో భాగంగా ఎటువంటి అంశాలపైన చర్చిస్తున్నారు కేసీఆర్? రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రము ఇక ఏప్రిల్ అంటే 27 జూబ్లీ, సిల్వర్ జూబ్లీ ఒక ఉత్సవాలు నిర్వహించుకోవడానికి వరంగల్లో ఏర్పాటు చేసిన సభను సక్సెస్ చేసే దిశగా ఆయన మాత్రం అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. అదే ఉద్దేశంతో మాత్రము ముందుగా మాత్రము ఏప్రిల్ 1వ తారీఖున వరంగల్ జిల్లా ముఖ్య నేతలతో, అదేవిధంగా ఎర్రవల్లి డైరెక్టర్తో సమావేశం నిర్వహించి ఆ తర్వాత కూడా వరంగల్ సభ ఏర్పాటు చేయాలి. ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావం సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు జరపాలని చెప్పి కూడా అతనికి బాధ్యతలపై ఆ తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో 10 జిల్లాల్లో, ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా ఆ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కేటీఆర్, హరీష్ రావు వీరి నాయకత్వంలో కూడా సభ సక్సెస్ చేసే దిశగా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపు 1,00,000 జనాభా అంటే 1,00,000 మందిని తరలించే దిశగా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఫామ్ హౌస్ లో మాత్రము ఆ వారం రోజుల నుంచి కేసీఆర్ అదేవిధంగా ముఖ్య నేతలతో మాత్రం సమావేశం మాత్రం జరుపుతున్నారు. దీంతో పాటు రానున్న రోజుల్లో అంటే ఏప్రిల్ 27 ఆ తర్వాత వరంగల్ సభ అనంతరం కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత 15 మాసాల నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడంత వరకు నెరవేర్చింది. ఆ తర్వాత విద్యుత్, అదే వ్యవసాయానికి ఇచ్చే రుణమే పంటకు 2 లక్షల రుణం కావచ్చు, లేకుంటే దళిత బంధు, ఆ తర్వాత కూడా బీసీ, ఇవన్నిటి కూడా ఆ ప్రభుత్వము యథావిధిగా కొనసాగిస్తాము. ఆ తర్వాత కొత్త పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. వాటిని కూడా పరిశీలించాలి. ఎంతవరకు క్లియర్ చేసింది, అసెంబ్లీలో మీరు ప్రస్తావించిన వాస్తవం కరెక్టే ఉంది. ఆ తర్వాత కూడా అంటే ముందు మాత్రం అంటే ఓయూలో జరుగుతున్న 400 ఎకరాలు ఏదైతే ఉందో భూమిలో భూపలటం చేయడం కూడా, వాటిపై కూడా ఫ్లాట్ ఇచ్చే విషయంతో పాటు అన్నింటినీ కులంకుశం కూడా ముఖ్య నేతలతో మాత్రం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు క్లియర్ గా మాట్లాడినట్టు, అదేవిధంగా సభ సక్సెస్ చేసే దశ నిర్దేశంతో పాటు 2001 పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే కొంతమంది అధికారం 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ప్రముఖులను కలవలేకపోయాం. ఆ తర్వాత కొందరు మాత్రమే రావడం జరిగింది. వాటిందరినీ కూడా కలుపుకునే పోయి విధంగా ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపట్టినైతే మనకు తెలుస్తుంది. దీంట్లో మాత్రం ప్రముఖంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు, ఆ తర్వాత కూడా రానున్న రోజుల్లో అంటే పార్టీ విధి విధానాలతో పాటు ఎలా ముందుకెళ్లాలి, ఏ రకంగా ప్రభుత్వాన్ని ఇరకాలం పెట్టాలి, రానున్న 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి వదిలేసి ఆ తర్వాత రానున్న ప్రభుత్వం అనేది కనుక ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే పేద ప్రజలకు ఇచ్చే పథకాలు ఉన్నాయో వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు కనుక వాటిపై దృష్టి పెట్టాల్సిన ఉద్దేశం ఉంది కనుక ఆ దిశగా ముందుకెళ్లాలని కూడా ఇక ఫామ్ హౌస్ లో మాత్రం కేసీఆర్ 15 మాసాల తర్వాత కూడా ఆ ప్రతి ఒక్క నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ తాజా ఆ నియోజకవర్గ ప్రజలను కూడా కలిసి ప్రతి కూడా తీసుకొస్తున్నారు తెలుస్తుంది. దీంతో పాటు కొన్ని పార్టీలో ఇలాంటి ఏమైనా పొరపాట్లు ఉన్నా, లేకుంటే ఎవరైనా మన పార్టీ మీద అలకపోయినా, లేకుంటే పార్టీకి దూరంగా ఉన్న వారికి కూడా కార్యక్రమాన్ని తీసుకొచ్చే ఆ ఉద్దేశంతో విధి విధానాలు కూడా రూపొందించి ఒక ప్లాన్ ప్రణాళిక సిద్ధం చేసి ఆ దిశగా ముందుకు వెళ్తున్నట్లుగా మనకు సమాచారం అయితే వస్తుంది. ఆ తర్వాత కూడా ఈ రోజు మాత్రం నల్గొండ, ఖమ్మం, ఆ తర్వాత మహబూబ్ నగర్ ముఖ్య నేతలతో మాత్రం సమావేశం జరుగుతుంది. అంటే దాదాపు ఈ సమావేశం మధ్యాహ్నం 2 తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీ పిలిపించే అవకాశాన్ని అంటే వరంగల్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు మాత్రం ఏ విధంగా రావాలి, ఒక్కొక్క జిల్లా నుంచి ఎంతమంది తీసుకొస్తున్నారు, కాన్ఫరెన్స్ మాత్రం 50 నుంచి 1,00,000 మంది జన సమీకరణ చేయాల్సింది. అదేవిధంగా ఏసీలు జరుగుతున్న సభ కనుక ఆ సభలో ఎలాంటి లోటుపాట్లు ఉండకుండా కూడా మంచి సౌకర్యమే కావచ్చు, లేకుంటే ఇలాంటి కార్యక్రమాలు టెంట్లు వేసే విషయాలు కానీ పూర్తిగా క్వాలిటీతో మాత్రమే ముందుకెళ్తున్నారని చెప్పవచ్చు. రత్న, రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.